సీనియర్ ఎన్టీఆర్ నుంచి మహేష్ బాబు వరకు రాముడి పాత్ర వేసిన హీరోలు ఎవరు? రామాయణం ఇది ఒక ఇతిహాసం కాదు, భారతీయ సంస్కృతి, మానవ విలువలు, కుటుంబ బంధాలు, స్నేహం, ధర్మాన్ని గురించి ఒక అమర గ్రంథం. ఈ మహాకావ్యం తెలుగు సినిమాల్లో అనేక సార్లు పునరావృతమైంది. రాముడి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. టాలీవుడ్ చరిత్రలో శ్రీరాముడిగా ఎక్కువ విజయవంతంగా నటించిన వారు సీనియర్ ఎన్టీఆర్ గారు. 1950ల నుంచి 1980ల వరకు సంపూర్ణ రామాయణం నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు అనేక చిత్రాల్లో రాముడిగా స్క్రీన్పై అద్భుతంగా అలరించారు సీనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత మళ్ళీ ఆ పాత్రలో శోభన్ బాబు గారు 1970లో బాపు డైరెక్షన్లో వచ్చిన సంపూర్ణ రామాయణంలో నటించి మెప్పించారు. ఆయన తర్వాత మళ్ళీ శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు రాముడి పాత్రలో అద్భుతంగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామాయణం సినిమాలో రాముడిగా ప్రశంసలు పొందారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ మొదటిసారి రాముడిగా నటించారు. శ్రీరామదాసు సినిమాలో సుమన్ గారు రాముడిగా మెప్పించారు. దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ గారు రాముడిగా మెప్పించారు. ఆ తర్వాత ఏఎన్ఆర్, కాంతారావు, హరినాథ్ లాంటి హీరోలు రాముడిగా మెప్పించారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వారణాసి అనే కొత్త సినిమాలో మహేష్ బాబు రాముడిగా అలరించబోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించబోతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు ఎలా ఉంటాడో రాముడిగా అనేది ఆసక్తిగా ఉంది సినీ ప్రేక్షకులకు. అయితే RRR సినిమాలో రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజుగా అదిరే లెవెల్లో కనిపించారు. అది రాముడి గెటపే అనుకోవచ్చు మనం.